ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్‌లోకి స్వాగతం. ముందుగా కుంభరాశి వారందరికీ నమస్కారం అండి. ఈ యొక్క కుంభరాశి వారికి రేపు సోమవారం జూన్ 8వ తారీఖున స్వస్థానంలో సంచారం చేస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం కారణంగా ఈరోజు కుంభరాశి వారి యొక్క జన్మ జాతకంలో ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే ఈరోజు మీరు ఎటువంటి పరిహారాలను చేసుకుంటే మీకు సోమవారం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఈ 2026 సంవత్సరం జూన్ 8వ తారీఖున సోమవారం రోజున కుంభరాశి వారికి పూర్తి ఫలితాలను చూసుకుంటే గనక ఈరోజు మీకు మొండి బాకీలు వసూలవుతాయి. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా మెరుగుపడుతుంది. ముఖ్యంగా కుంభరాశి వారు పొదుపు పథకాల్లో డబ్బులను ఇన్వెస్ట్ చేయగలుగుతారు. అలాగే ఈరోజు మీరు సమయానికి క్రెడిట్ కార్డ్ బిల్స్, ఈఎంఐలు కట్టగలుగుతారు. అదేవిధంగా సోమవారం రోజున కుంభరాశికి చెందినటువంటి వ్యాపారస్తులకు మీ యొక్క వ్యాపారం కోసం చేసే అప్పులన్నీ కలిసి వస్తాయి. అలాగే వ్యాపారస్తులు వ్యాపారాలలో నూతన వ్యూహాలు అమలు చేసుకోగలుగుతారు. ముఖ్యంగా ఈరోజు మీరు మీ ప్రత్యర్థుల మీద విజయం సాధించగలుగుతారు. అలాగే కుంభరాశి వారు వ్యాపారాలలో లాభాలను సోమవారం రోజున ఖచ్చితంగా పొందుకుంటారు. ఇక సోమవారం రోజున కుంభరాశికి చెందిన ఉద్యోగులకు మీ యొక్క ఆఫీసుల్లో నూతన ఐడియాలజీతో అందరూ మెచ్చుకునేలాగా మీకు అప్పగించిన పనులను ఇన్ టైంలో కంప్లీట్ చేసుకుంటారు. అలాగే మీ తోటి ఉద్యోగస్తులతోటి మీ పెండింగ్ పనులు ఏవైనా ఉంటే మాట్లాడుకొని పూర్తి చేసుకోగలుగుతారు. ముఖ్యంగా ఆఫీసులో అందరితో పరస్పర సహకారాలు పొందగలుగుతారు. అదేవిధంగా ఈరోజు ఎప్పటి నుంచో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న ఈ కుంభరాశి వారికి తప్పకుండా మీకు ఈరోజు ఉద్యోగం తప్పకుండా లభిస్తుంది. ఇక కుంభరాశి వారికి సోమవారం రోజున మీకు రావాల్సినటువంటి డబ్బులు సకాలంలో చేతికి అందుతాయి. కుటుంబ అవసరాల కోసం దాచుకున్న డబ్బులు కూడా ఖర్చు పెట్టి ముఖ్యమైన అవసరాలు తీర్చుకుంటారు. ముఖ్యంగా కుంభరాశి వారు మాత్రం ఎవరికీ కూడా అప్పుగా డబ్బులు ఇవ్వకూడదు. ఎందుకంటే ఆ డబ్బులు తిరిగి రావడానికి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇక కుంభరాశికి చెందిన విద్యార్థులకు ఈరోజు మీరు సెల్ ఫోన్లు లేదా ఫ్రెండ్స్ ద్వారా చదువు పట్ల ఏకాగ్రత తగ్గేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి విద్యార్థులకు సెల్ ఫోన్ దూరంగా పెట్టాలి. అలాగే స్నేహితులకు దూరంగా కూడా ఉంచండి. రాబోయే రోజుల్లో మీకు చదువు మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. చదువులో అందరికన్నా ఫస్ట్ ఉంటారు. ఇక కుంభరాశి వారు ఈరోజు పెళ్లి సంబంధాలలో మధ్యవర్తుల ద్వారా తప్పుడు సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వచ్చిన ప్రతి సంబంధాన్ని ఓకే చేయకండి. అలాగే పెట్టుబడుల విషయంలో కూడా స్థలాలు, భూములు కొనుగోలు చేసే విషయంలో రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఏది పడితే అది చెబితే నమ్మకండి. అడ్వాన్సులు తొందరపడి ఇవ్వకండి. ముఖ్యంగా వివాదాస్పద లిటిగేషన్ స్థలాల జోలికి అస్సలు వెళ్ళకండి. వాటిని కొనకండి. ముఖ్యంగా కుంభరాశి వారికి ఇంట్లో మెయింటెనెన్స్ ఖర్చులు పెరిగిపోతాయి. కాబట్టి కొంచెం వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఇక సోమవారం రోజున కుంభరాశి వారు మీకు అననుకూలమైన పరిస్థితులు అనుకూలమైన పరిస్థితులుగా మారడానికి శ్రీ దుర్గాస్తుతిని పారాయణం చేసుకోగలిగితే ఈ రోజంతా కూడా మీకు శుభప్రదంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.